ఆగస్టు 10, 2024 విజయమునకు రహస్యములు. మాకు కాదు, యెహోవా మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 1వ వచనము. దేవుడు దానియేలు తన స్నేహితుల విశ్వాసమును గణపరిచి రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మమును దానియేలుకు బయలుపరచునని దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనంలో రాయబడి ఉన్నది. వెంటనే దానియేలు రాజు యొద్దకు వెళ్ళి ఆ కళ దాని భావము చెప్పి ఉండవచ్చును. అయితే దానియేలు అట్లా త్వరపడలేదు. ప్రభువును స్తుతించి కొనియాడి ఆయనకు కృతజ్ఞతలను చెల్లించాను. ప్రార్థనలో దీనిని చూడగలమని దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 23-24 వచనాల్లో రాయబడి ఉన్నది. మనము అనేక మార్లు ఇక్కడ పొరబడుచున్నాము. ప్రభువు మనకేదైనాను బయలుపరిచినప్పుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు మర్చిపోయేదము. దానియేలు తన ప్రార్థనలో పలికిన మాటలను గమనించుము. మేమడిగిన ఈ సంగతి ఇప్పుడు నీవు తెలియజేసితివని 23వ వచనంలో వ్రాయబడి ఉన్నది. అట్లు వారు కలిసి ప్రార్థించుట ద్వారానే ఆ కళ దాని భావము వెల్లడైనని అతడు గుర్తెరిగాను. దేవుని జ్ఞానము వివేకము ద్వారానే తనకు ప్రత్యక్షత కలిగినని పదే పదే తలపోసాను. తనకు ఎట్టి ఘనతను ఆరోపించుకొనలేదు. రాజు సముఖములో సహా దానియేలు ఘనతను కోరలేదు. ఇతర మనుషుల కంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు అని స్పష్టంగా చెప్పినని 30వ వచనంలో వ్రాయబడి ఉన్నది. రాజు నేను చూచిన కలను దాని భావము తెలియచెప్పుట నీకు సఖ్యమా అని దానియేలును అడగగా అతడు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాడు. మర్మములను బయలుపరచు దేవుడు పరలోకమందున్నాడని 26-29 వచనాల్లో వ్రాయబడి ఉన్నది. నీవు జయించువాడువుగా ఉండగోరినచో దేవుని మహిమను ఎన్నటికీ దొంగిలించవద్దు. అపోస్తలుడైన పౌలు నేనేమయ్యున్నానో అది దేవుని కృపయే అని చెప్పాను. దేవుని కృప ద్వారానే తాను సమస్తమును చేయగలిగినని అనేక మార్లు పలికాను. ఏ బోధకుడైనను ఉపదేశకుడైనను దైవజనుడైనను తనను తానే హెచ్చించుకొనినను లేక ఏ వ్యక్తినైనను హెచ్చించినను అందులో ఏదో తప్పిదము కలదని మనము తెలుసుకొని జాగ్రత్త పడవలెను. నీవు జయించువాడువుగా ఉండగోరినచో నీవు ఎప్పుడునూ దాగి ఉండి ఇట్లు చెప్పవలెను, నేను కాదు, కేవలము ప్రభువే చేసినని. ఈ నిశ్చయిత ఖచ్చితంగా అర్థమైనప్పుడే దాగి ఉండగలుగుతాము. అనేక సార్లు ఆయన మహిమను మన సెల్ఫ్కు ఇస్తూ ఉంటాం. జాగ్రత్త, ఆయన మహిమను దొంగిలించవద్దు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.